జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ నూనె కర్మాగారంపై మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మాగారంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు లేవని గుర్తించారు. తనిఖీల సమయంలో ఆహార నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలకు పంపినట్టు అధికారులు తెలిపారు. ల్యాబ్ పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా పరిశుభ్రత విషయంలో లోపాలు ఉన్నందున వాటిని సరిచేసుకోవడానికి యజమానికి వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఈ గడువులోపు అన్ని నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అన్ని తప్పులు చేసుకుంటా అన్నారు. ఇబ్బంది ఏం లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మీకు ఉద్యోగాలు ఇస్తే ప్రజల్ని ఇబ్బంది పెడతారు. ఎవడో ఇల్లు కొట్టేసి మాది ప్రశ్న ఒకటి అవుతాడు. మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మా పైకి వస్తాయి. యుద్ధానికి వచ్చారా? నువ్వు వస్తే నేను రెస్పాన్స్ ఇవ్వమా? ఏం భయం వీళ్ళందరూ వస్తాయా నీకా? ఏం సార్ మీద ఇట్లా ఉన్నారు? మీరు ఒక్కరు వస్తే 1000 మందితో సమానం. మీరు ఒక్కరు వస్తే 1000 మందితో సమానం. ఇల్లు రావాలి. నాకు అంత విలువ ఉంది. మీరంతా అంత విలువ ఉంది. నాకు రాలేదు ఉద్యోగం. చెప్పకుండా మీరు వచ్చింది మాత్రం తప్పులే. ఏం చేస్తావు చూసుకుని వెళ్ళాల్సిందే కదా. ఇంటిమేషన్ ఇవ్వు, ఉంటాం. యాడ్ మేము దొంగలమా పారిపోతామా? కాదా సార్ వెళ్ళాం కదా. ఏం సార్ చెప్పండి. 2010 నుంచి ఇట్లాంటి వాళ్ళు చూస్తున్నాం సార్. ఎంతో మంది చూసాను. 2010 నుంచి ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసి ఏం చేసి అన్ని పడగొట్టేసావా? కాళాసుడు ఇల్లు ఇదేలాగా ఏం సార్ చెప్తున్నా? మాట్లాడుతున్నా. తప్పు చేసేవా బట్టి మాట్లాడుతున్నా. ఈరోజు తప్పు చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నా? నేను ఆడికొచ్చి సార్ మా ఇల్లు కొట్టేసా అంటే దాన్ని కేసులు పెడతాం. పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? కేసు పెడితే ఆ భయం లేదు, భయపడుతుంది. ఏం ఆయన ఏం ప్రజలతో వచ్చాడు? కమిషనర్ 50 మందితో వచ్చేసాడు. ఇది వర్క్ అన్నా. అవును, 50 మందిని వేసుకొచ్చానా? ఇంటిమేషన్ ఇవ్వకుండా అంతా రాజకీయ కక్షిగా మీరు చేసేది. ప్రజలకు ఏదో చేస్తాను. రోడ్డు వేయలేదు నెల నుంచి. అదేంటి రోడ్డు దుమ్ము సస్తున్న పిల్లలు తప్పులు ఈ వీధంతా ఇచ్చాము. ట్రేడ్ లైసెన్స్ వాళ్ళ ఆఫీస్లోనే ఉంటుంది. మేము కట్టాము. వాళ్ళ ఒప్పుకోరు కదా. వాళ్ళ 6 నెలలకు ఒకసారి తిరుగుతూనే ఉంటుంది. సార్ మళ్ళీ తెచ్చిస్తానంటే మళ్ళీ ఏం తెచ్చేది? మీ ఆఫీస్లో కూడా ఉంటుంది సార్ రికార్డు. సరేలేండి, ఏముంది అన్నీ రికార్డు పెట్టుకున్నది. మనం ఆడక పెట్టాలి పెడతాం. ఇబ్బంది ఏం లేదు. మా వ్యాపారస్తుల వల్లే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము కట్టిన వల్లే మీకు జీతాలు బత్యాలు లేకుండా ఎందుకు వేస్తాం? వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ 1000కి 2000కి ఇదయ్యేది ఏం కాదు. ఆల్రెడీ లైసెన్స్ 100 అడుగులు ఉండే రేగుల షెడ్ చిన్నపిల్లగా లాగా ఆడుతున్నారు. కోర్టుకు వచ్చి అదే చెప్తారు. కాళాస్త్రి కోర్టుకు వచ్చి ఏం చెప్తాను తెలుసా? రెండో వైజాగ్ వచ్చి ఏమంటాడు? నా మనుషులే నాకే ఆ రోడ్డు ఆల్రెడీ గవర్నమెంట్ లో నాది ఆస్తిలో కట్టుకున్నా. వచ్చి కొడతావు నువ్వు.
శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో ఈ ఆయిల్ తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి ఉత్పత్తి చేస్తున్నటువంటి వాటి మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంయుక్తంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఈరోజు పరిశీలించడానికి తనిఖీ చేయడానికి రావడం జరిగింది. వచ్చిన కాడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పామ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వారిని అడిగినప్పుడు వారి దగ్గర ట్రేడ్ లైసెన్స్ లేదు. మున్సిపాలిటీ నుంచి పొంది ఇక్కడ వ్యాపారం చేసుకోవాలంటే మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఉండాలి. ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు, ఏది అడిగినా లేదని చెప్తున్నారు. ఉంటే చూపించమంటే ఇప్పటివరకు చూపించలేదు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కూడా దీని మీద ఇంతవరకు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేదు. వస్తున్న ఫిర్యాదుల మేరకు తనిఖీకి వచ్చాము. ఒకసారి మీరే వచ్చి ఈ అపరిశుభ్ర వాతావరణాన్ని చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. యోగానంద ట్రేడర్స్ అనే పేరు మీద నిర్వహిస్తున్నారు. ఈ ఓం యోగానంద ట్రేడర్స్కి ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేవు. దీని యొక్క ఓనరు ఇక్కడ వీరు క్లెయిమ్ చేస్తున్నట్టు మేరకు ఆర్డి శ్రీధర్ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని డిక్లేర్ చేస్తున్నారు. ఈరోజు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కాళహస్తి బాబు అగ్రహారంలో ఉన్న ఈ యోగానంద ట్రేడర్స్ అనే ఆయిల్ సప్లయింగ్ యూనిట్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. ఇన్స్పెక్షన్లో ఏంటంటే శుచి శుభ్రత, చుట్టుపక్కల పరిసరాలు శుభ్రతగా లేవు. అలానే క్వాలిటీ నమూనాలు సేకరించి క్వాలిటీ విశ్లేషణ కొరకు ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఎటువంటి వైలేషన్స్ ఉన్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శుచి శుభ్రత అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని రెక్టిఫై చేసుకోవాలని నోటీస్ ఇస్తున్నాము. వారం రోజుల్లో రెక్టిఫై చేసుకోలేని ఎడల యూనిట్ని తాత్కాలికంగా బంద్ చేయడం జరుగుతుంది. అయితే ఉందండి, బట్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ లోపల శుచి శుభ్రత కానీ సాటిస్ఫాక్టరీగా లేవు. దానివల్ల ఇప్పుడు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వారం రోజులు సమయం ఇస్తామండి. రెక్టిఫై చేసుకుంటే సరే, లేకపోతే తగు చర్యలు చేపట్టాలి.